మాట్లాడవలసిన అంశం అక్కడ కింద ఉన్న ఆడియన్స్ అందరూ వేదిక మీద అధికారులు కింద వచ్చి అధికారులు తీసుకొచ్చిన వాలంటీర్స్ హెల్త్ ప్రోగ్రాంలో ఆయన ఉపన్యాసం అంతా సరే ముఖ్యమంత్రి అయినప్పుడు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఉంటాడు, డెమోక్రసీలో అది వేరు. కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, లేదు ప్రజలకు మంచి జరుగుతున్న మంచిని, ప్రభుత్వం చేస్తున్న అచీవ్మెంట్స్ అవి చెప్తే పర్వాలే. ఒక తమ్ముడు ఉపన్యాసం చెప్పిందే చెప్పి మన సామెతలాగా ఉత్తరాంధ్రలోని సామెతలాగా అదే అలా మాట్లాడుతూ ఉన్నవి లేనివి లేని ఉన్నవి అభూతిని కల్పిస్తూ ఆయన మాటలు ఉన్నాయి. తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు తాలూకా ఆస్తుల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం, అందరికీ తెలిసిన విషయం. వ్యవసాయమే అక్కర్లేదు, వ్యవసాయం సొంతంగా అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడో, మాయ చేశాడో మహిళల్ని, ఏ రకంగా మాయ చేస్తే మోసం చేశాడో మహిళల్ని అందరికీ తెలుసు. రుణమాఫీ చేస్తానని మాఫీ చేసి చేస్తానని మాయ చేసి ఎన్నికల్లో అధికారానికి వచ్చిన అంశం అందరికీ తెలుసు. చూశాను, సూపర్ సెక్షన్లో సూపర్ హిట్ అయిపోయిందని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆలోచన ఉందా మీకు? ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నారా? సూపర్ సెక్షన్ సూపర్ హిట్ అయ్యే ప్రయత్నం చేస్తానడం వేరు, అయిపోయింది అనడం వేరు. ఎక్కడైపోయింది? ఏమైపోయింది? ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మహిళకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సహాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏంటిది? ఒకటేంటి రెండింటి? ఇంకో ధర్మం చెప్తున్నాడు ఆడపెద్దినది 15 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ఇస్తానని ఏమి ఇచ్చారు? నీ పరిపాలన ఏ ఒక్క వర్గమైనా సరే నీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో పార్టీగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ నిత్యావసర ధరగా ఆకాశం కంటిపోయి ఉల్లిపాయ కానీ, మిరపకాయ కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ ఏదైనా సరే పేదవాడికి అందే స్థితిలో ఉన్నాయా? దాని గురించి నీ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? ఏమనంటే యుద్ధం వస్తుంటాయి. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడే 2 సంవత్సరాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన సంగతి తెలియదంటే ఆలోచించు, అడుగు గ్రామాల్లోకి వెళ్ళి. ఎందుకు ఈరోజు మీరు ఆ కార్యక్రమం చూడట్లేదు, చేయట్లేదు? దాని గురించి ఆలోచన చేయట్లేదు.
ఏమిటంటే యుద్ధంని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాలూకా సభలకి, మీ తాలూకా ఆహాలకి, మీ పబ్లిసిటీకి, మీ ప్రయాణాలకి ఎక్కడైనా ఆటంకం ఉందా? లేదే. ఎవరికి ఉంది? పేదవాడి తాలూకా మనుగడికి, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్కి, లేదు పేదవాడి తాలూకా వైద్యానికి, లేదు పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి యుద్ధం. అంతే కదా. ఏంటి ఈ కార్యక్రమం? ఆలోచన చేయండి మీరు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు చూశాను ఇందాక, కోట దాడిపోతున్నాయి ఆ మాటలన్నీ. ప్రజలు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం, ఆయనకి ఏం మాటలు ఇచ్చి, ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం పట్టుకుని పుచ్చుకున్నారో, ఏం తగ్గేదా చెప్పండి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. యుద్ధం వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల కొంత దేశం అంతా కూడా పెరిగింది. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి. ఓకే. హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని గురించి ఆలోచన చేసావా? ఏ రకంగా రాష్ట్రంలో తక్కువ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని నువ్వే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా వేటేసినంత కూడా ఉందా? గత ప్రభుత్వం వేశారు, నీ ప్రభుత్వం వేశారు. మరి ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలి కదా, నువ్వు మేనిఫెస్టోలు పెట్టావు కదా. దాని ద్వారా ధరలు పెరిగాయి. కానీ రైతు పండిన పంటకు వచ్చి మాత్రం ధర లేదు. రైతు వచ్చి అదేదో కొంటే అడవి, కొంటే కొరివి, పడితే అడవి. అది ఎవడు చూసేవాళ్ళు లేడు, తాతలేడు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. మన ప్రాంతంలో పంటల జొన్నల కోసం నేను 2 సంవత్సరాలు పెట్టి నేను అడుగుతున్నాను ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. అసలు నిమ్మకు నువ్వు ఎత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు మరి? గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అదే చేస్తారా? రైతుకు కానీ సామాజిక మంచి జరగాలని, మేలు జరిగిన కార్యక్రమాన్ని మీరు చేయరా? చెప్పండి. చాచా అది పెద్ద పెద్ద మాటలు ఇవాళ చూస్తే. పుస్తకాలు రాస్తే మీ గురించి రాయాలా? ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని, ఏ రకంగా మోసం చేసి, మాయ చేసి, మాయ మాట చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య ప్రధానికాన్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో చెప్పాలి. చేమకుట్టినట్టు ఉందా మీకు? దాని గురించి ఏ రకమైన ప్రణాళిక తీసుకోవాలి? ప్రభుత్వం ఏ రకంగా దాని మీద మనం ఇంటర్వ్యూ అయ్యి దాన్ని సమస్య చేయాలి అన్న ఆలోచన లేదే. ఎంతసేపు చట్టాలు చేతితో తీసుకొని మేమే సాధ్యం. ఏంటి ఇంతెందుకు? విన్నా మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీలోను ఒక ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ చేస్తున్న ఎంప్లాయీకి వచ్చి హైయెస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పత్రికల్లో ఓ వార్తలు వచ్చి ఇదేంటి, ఇదేదో జరిగింది ఈ కుంభకోణం అని చెప్పి
రాస్తే ఆ మెరిట్ లిస్టే తీశారు, పెట్టింది ఆన్లైన్లో పెట్టింది, తీసి అభ్యర్థులకు వచ్చి ఇంకో నువ్వు సెలెక్ట్ అయ్యమని పంపిస్తాను. నేను మీడియా ఎందుకు పెట్టలేదు? ఇంతకుముందు జరిగిన ప్రొసీజర్ని ఎందుకు మీరు అడ్డుకట్టేశారు? ఇదేనా అడ్మినిస్ట్రేషను? విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఏదో చెప్తాడు, ఆయన శాఖను వదిలిస్తే మిగతా శాఖల గురించి మాట్లాడతాడు. ఇప్పుడే చూశాను వచ్చినప్పుడు విద్యార్థులకు వచ్చి స్కూల్లో ఓపెన్ అవుతాయి కదా, రేపు ఇచ్చిన పుస్తకాలని, పాఠ్య పుస్తకాలని, వాళ్ళకి ఇచ్చే కిట్లంట పేరెంట్ డే నడుస్తారంట. ఎప్పుడు పెడతారు ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పరు. కొన్ని ఎందుకో ఇవాళ స్కూల్లో ఓపెన్ అవుతాయి 7వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు పేరెంట్ డే పెడతాము, ఆలోచిస్తాము. లేదు 15వ తారీఖున స్కూల్లో ఓపెన్ అవుతాయి 30వ తారీఖున పేరెంట్ డే పెడతాము, అప్పుడు ఇస్తాము. ఓకే, అది లేదు. దానికి వచ్చి డార్క్ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ అంటూ ఓ మాట చెప్తూ ఓ పక్క వచ్చి డార్క్లో ప్రతి కార్యక్రమం, డార్క్లో ప్రతి కార్యక్రమానికి దాపరికం. ఇది ప్రభుత్వం, దాపరిక ప్రభుత్వం. మాటలు చూస్తే మాత్రం వాళ్ళు ఇష్టారాజ్యం మాటలు. ఓ నీతివంతం అనుకుంటే ఆ నీతి ఎక్కడ కనిపించదు. మనం తెలుసు, మనం వైజాగ్లోనే మనం చూసాం. గీతం యూనివర్సిటీలో ఏ రకంగా ప్రభుత్వ భూమిని దోచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ పెద్ద విశాఖపట్నానికి తలమానికి, ఆంధ్ర రాష్ట్రానికే తలమానికైన ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి వచ్చి అనుసంధానం చేసి దాని అంటే అనకూడదు కానీ, భాషను వాడకూడదు కానీ లిటరల్గా దాన్ని తాకట్టు పెట్టినట్టే దానికోసం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమందో ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని మెరిట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాడు. ఈ రకంగా ప్రాంతాల్లో ఉన్న ఆ కార్యక్రమం ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ వాళ్ళ తాపేదారులకు కానీ ఏదైనా ఒక ఉంటే ప్రభుత్వంలో ఉన్న అసమయత ఆ అంశం మాత్రం నీరు కార్చడమే. స్కిల్టింగ్ చేసేస్తున్నారు నాటి గురించి. ఇది చాలా దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పేదవాడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ ఇదిగో మేము వీరికి ఇది చేసామన్న పేటెంట్గా చెప్పుకునే ఒక కార్యక్రమం చెప్పానండి. రైతుకి కానీ, సామాన్యుడికి కానీ, సామాన్యునికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ, లేదు చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన అంశం కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ అంశం కానీ, ఏదైనా లేదు నీతివంతమైన పరిపాలన అందించామని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ విడిగా కింద స్థాయిలోకి వెళ్తే క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో మన ఆఫీసులకు వెళ్తే ఎంత అవినీతి జరుగుతుందో చూడమండి ఒకసారి. కనిపిస్తుంది ఎంత
ఘోరంగా ఉందో, ఏ రకంగా దోచుకుంటున్నారో అధికారంలో ఉన్న నాయకులు అధికారులు కలిసి కింద స్థాయిలో. ఎక్కడిది దానికి ఏమైనా అడ్డుకట్టేయని ప్రయత్నం చేస్తున్నారా? లే, ఆ కార్యక్రమం లేదు. ఎంతసేపు పబ్లిసిటీ పిచ్చి, ఆ పబ్లిసిటీ కోసం అందరు నేను చాలా. అందుకోసం చూసి గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ చూసిన తర్వాత అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం వచ్చా. కనీసం 15 నుంచి 20% సామాన్యులకి అందుబాటులో నిత్యావసర ధరలు పెరిగాయి. ఇది వాస్తవం కదా. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, పత్రికా సోదరుల మీ కుటుంబ సభ్యులు అడగండి. నేను చెప్పింది అవాస్తవమైతే వాస్తవం కాదని అడగండి. లేదు మీరే మార్కెట్కి వెళ్తే మీకే తెలుస్తుంది. మినిమం 15%, 20%. పోనీ ఏమైనా దాని తగ్గట్టు రాబడి పెరిగిందంటే శూన్యం. పైపెచ్చు ఇంకా జనాభా పెంచండి, 30,000 ఇస్తాయి, ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను తను శాస్త్రం. దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. దేశ జనాభా, దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64, 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అంకెలు సంఖ్యలతో సహా మీద చెప్తాను. అధికారపూర్వకంగా చెప్తాను, అథారిటేటివ్గా. ఉన్నవాడికి ఉద్యోగంగా దిక్కులేదు కానీ ఇంకో 3వ వాడిని 4వ వాడిని కనియాలంట. అందులో నీలాగా ధనంతో ఉంటాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నీలాంటి మంత్రం వచ్చా 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆస్తి పెంచుకునే మంత్రం అందరికీ వచ్చు అనుకుంటున్నారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంత్రం ఏదో ఉంటే చెప్పండి అందరికీ. కనీసం 2 కోట్లు సంపాదించుకునే మంత్రం చెప్పండి. ఆ సున్నాలు అక్కర్లేదు కానీ పైవి ఎందుకు? ఇది దేశ జనాభాను పెంచుకోవడానికి ప్రపంచ జనాభాతో దేశ జనాభాను క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్థిక నిపుణులు వాళ్ళ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఏమి ఇండివిజువల్కి ఏంటి మీ తాలూకు ప్రాపంగా మాట్లాడేస్తే P4 నేను ఇచ్చా. ఎంతమందికి P4 మీరు ఇచ్చారు? ఎంతమంది మీరు సెలెక్ట్ చేశారు? లబ్ధిదారులు ఎంతమంది? దాని నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఏ వాళ్ళకి ఇచ్చారు? కనీసం విశాఖపట్నం జిల్లా చెప్పండి చాలు. లేకపోతే ఏదో జిల్లాని తీసుకొని మీరు ఈ రాష్ట్రంలో దాని మీద ప్రెజెంటేషన్ ఇవ్వండి, మీరే ఇవ్వండి, అప్పుడు ఒప్పుకుంటాం. దిక్కు లేదు కానీ ఈ మాటలు చెప్పి ఎంతకాలం మీరు ఈ ప్రజల్ని మప్పు పెట్టుకొని కాలం గడుపుతాం అనుకుంటున్నారు? అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ఈ ప్రచార మాంద్యాలు కొన్ని మాంద్యాలతో బుల్డోజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బుల్డోజ్ చేస్తే మాత్రం పేదవాడి కడుపు ఆకలి తెచ్చలేదు. ఆ బుల్డోజ్ పేదవాడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళనివ్వు ఆ బుల్డోజ్. ఇది న్యాయమా చెప్పండి? ఇది ధర్మమా చెప్పండి? అందుకోసమే ఈ విషయాలు అడుగుదామని రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులు, ఈ వర్గాలు పడుతున్న ఇబ్బందుల్ని
కనీసం పిఆర్సీ వేసే దిక్కు లేదు. 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు పెద్ద పెద్ద మాటలు ఉద్యోగస్తుల గురించి. సరే, ఆ వంశం నాది కాదు, ఉద్యోగస్తులు అడుగుతారు అనుకోండి. ఏంటిది? సారీ, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం చూస్తుంటే కడుపు తరిక్కిపోతుంది. ఎంత ఈ విధంగా ఒక బాధ్యత లేకుండా బాధ్యత పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం. ఆలోచన లేకుండా పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రతి వారం అప్పు తెచ్చిన డబ్బు ఏం జరుగుతుంది? అవినీతి కోసం చేస్తున్నారు. సరే, అమరావతికి మేము మొదటి రోజు చెప్పాం, నువ్వు దాన్ని సక్రమంగా కట్టి చేస్తే పర్వాలేదు. 20,000 రూపాయల స్క్వేర్ ఫుట్, 15,000 రూపాయల స్క్వేర్ ఫుట్ ఏంటిది? అక్కడ జరుగుతుంది అవినీతి. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మారిగానని చెప్పారు. ఓకే, ఏం చెప్పారు? ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తే బాగుండు. సరే, అయిపోయింది. మా 5 సంవత్సరాల్లో ఇప్పుడైనా సరే చేయండి, అదేనే కట్టండి, అది ఈ ప్రాంతం అంతా కూడా చేయండి అని చెప్పారు. దానికి ఎందుకు మీకు బాధ? ఇవాళ వచ్చి మమ్మల్ని అనొచ్చు, రేపు ఆ ప్రాంత ప్రజలు అడుగుతారు. రేపు మీకు ఆ మధ్యపట్నం, ఆ గుంటూరు, ఆ విజయవాడ, ఆ గన్నవరం ప్రజలు మిమ్మల్ని అడుగుతారు రేపు ఈ అవినీతి దోపిడీ చూసి. ఏ అంశం డిస్కస్ చేద్దామన్నా, ఏ అంశాన్ని చూద్దామన్నా, కలిపెట్టి దాని గురించి ఆలోచిద్దామన్నా ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక దాంట్లో పక్షపాతం. తప్ప ఎక్కడ ఫెయిర్నెస్ కనిపిస్తుంది? ఎక్కడ కూడా. ఈ జాతుల కోసం ఆ డిఎస్సి పెడితే డిఎస్సిలో వచ్చి లీకేజ్ వచ్చి దాన్ని పెట్టి మనకి సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటా లేకుండా, మెరిట్ లేకుండా ఆ సర్టిఫికేట్లు అమ్ముకున్నారని పత్రికల్లో వార్తలు వస్తుంటే, డూప్లికేట్ సర్టిఫికేట్లు ఉద్యోగులు ఇచ్చారనుకుంటే ఏం చేస్తుంది మరి మంత్రిత్వ శాఖ? ఏం చేస్తుంది మిగతా డిపార్ట్మెంట్లు? ఏం చేస్తుంది పోలీస్ శాఖ? ఎంతసేపు రాజకీయ కోణంలో ఆలోచన చేసుకుని ఎవడు ఈ పార్టీ కాదు, ఎవడే పార్టీ, వాళ్ళ మీద వచ్చి చూడమేనా ఈ శాఖల పని. అంతేగాని గుడ్ గవర్నెన్స్ని గవర్నమెంట్ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళాలనే కాదా శాఖల పని? వెరీ అన్ఫార్చునేట్ ఇది. అందుకే ఆ బాధతో మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందింది. ఏ ఒక్క రంగంలో ఏ ఒక్క వర్గానికి కూడా సంతృప్తికరంగా ఇవాళ లేదు. రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. పండితే పంటకి కొనేవాళ్ళు లేడు. వినియోగదారుడు వచ్చి కొన్ని వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే ధరలు వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి. మంచి దళారులు వచ్చి ఇంటర్వ్యూని దాన్ని అంచుతున్నారు. ప్రభుత్వం తాలూకా కంట్రోల్ లేక ఊరికి వాళ్ళు వచ్చి సంజీవని పథకాన్ని పెట్టారు. కానీ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పథకం కనీసం పేదవాడికి వైద్యం దొరకట్లేదు. అక్కడ పిహెచ్సిలో మందులు లేవు. ఆ మందుల కోసం వెళ్తే అదొక పెద్ద స్కాము, అదొక పెద్ద కుంభకోణం. ఆ ఎన్ఆర్ తీసే పనికి వెళ్తే మరి పనికి వెళ్ళకంట ఏది వాళ్ళకి పట్టే ఆదులేసి
డబ్బులు తీసుకుంటారు. నేను మొన్న రాశాను లెటర్, మళ్ళీ ఈ మధ్యకాలంలో రెండు లెటర్లు రాశాను, సాక్ష్యాలు రుజువులతో సహా. దొరికితే ఎక్కడో దగ్గర. కానీ ఆ జరిగిన దాన్ని ఎంక్వైరీ మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకుంటే ఇంకోటి జరగకుండా ఉంటుంది. ఇంత పెద్ద సొసైటీలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను దానికి వ్యతిరేకం కాదు, అదే దాన్ని నేను టోటల్గా దాన్ని ఖండించలేను. కానీ దాని మీద చర్య తీసుకుంటే అవి జరగకుండా కట్టు అవుతాయి. చర్య తీసుకోకపోతే చరిత్రతనం అయిపోతుంది. అధికారులు మంత్రులు మాట చెప్పడం కాదు, పనులు క్షేత్రస్థాయిలో ఆ పనులు చూపెట్టాలి. మేము ఏదైనా చెప్పి రాస్తే అమ్మో వీళ్ళు వైసీపీ పనులు రాశారు, ఇది బయటపడితే అలాగా, బయటపడితే ప్రజాధనం బయటపడితే అలాగా. చాలా ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ కూడా ఈ రకంగా అన్నీ దాంట్లో పూర్తి వైఫల్యం, చిన్న వాటిలో కూడా వైఫల్యం చెందే. దానికి వచ్చి ఇప్పుడే చూశాను, ఇప్పుడే పంపాడు మా పిఏ పంపాడు, ఇంకో సార్ ఈ కిట్లు ఇవన్నీ కూడా పోస్ట్పోన్ చేస్తామంటే తర్వాత ఇస్తామంటున్నారు అని. ఎవరండి యుద్ధం పాపం అని ఆవిడ నవ్వుతాడండి. ఇన్ టైంలో మీరు వచ్చి వాళ్ళ మీద డ్రైవ్ చేయక, వాళ్ళతో కోఆర్డినేట్ చేయక, వాళ్ళు చేయలేక మేము చేశాం కదా మంత్రులు. సరే మీ విధానం మీది, ఏదైనా ప్రజలు నమ్ముతారు, మాయ చెప్పేసి మోసం చేసి వాళ్ళని నలుగురు పప్పం గడిపి ఏదోలాగా కూర్చొని కాలం గడిపేద్దాం తత్వం మీది. మేము మా విధానం ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఎక్కడ లీకేజ్ అనేది ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలనేది మా విధానం. దానికోసం మేము ప్రయత్నం చేస్తాం, అడుగుతుంటాం. మీ చొక్కా ఇప్పించి వీధిలో నిలబెడతాం, ప్రజల ముందు దోషులుగా పెడతాం. అది మా బాధ్యత. ఓకేనా? ఓకే. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను మీరు అంటే ఎండగడుతూ మీరు అనేక ప్లాన్లు చేస్తున్నాం, 1 year పైన అయిపోయింది ప్లానింగ్. ఇప్పుడు చూసాము, చాలా చేసాం. అన్ని పక్కన పెడితే నేను రోజు నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఇది చాలా తప్పు ఇది అని చెప్పి అడిగాం. ఈదులోకి వచ్చి అడిగాం కదా. దాని నుంచి నిత్యావసర ధరలు పెరిగిపోయి ఇది అన్యాయం అని చెప్పి అడిగాం కదా. యాజిటేషన్ అంటే అడగడం అంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఉంటాయి. అంతేగాని చొక్కాలు పుచ్చుకొని రోడ్డు మీద నిలబెట్టి రోడ్డు మీద ఇచ్చేసి చట్టాన్ని చేతితో చూపించేయడం కాదు. చేశాం కదా. ఒకటి మర్చుకొని చెప్పాను, చాలా చేస్తాం. ఎంతెందుకు మొన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. 8 విడతల బస్సు వస్తే 2 విడతలు రిలీజ్ చేసాం. మళ్ళీ ఇంకోటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 7 అయిపోయాయి పక్కన. ఆ రెండింటికి బీఆర్ఓ రిలీజ్ చేశారు. పూర్తిగా ఇచ్చారా అన్ని అనాపేస్తా. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయింది బీఆర్ఓ ఇచ్చి. ఇంకా ఇవ్వాలా, ఇంకా 18% ఇవ్వాలా. మీ దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 సార్లు చెప్పాను, అమ్మఒడి ఇచ్చి ఇంకా 6,000 7,000 చాలామందికి ఇంకా ఇవ్వలేదండి అని. ఇంకా ఇవ్వలేదు. ఇది అథారిటీ, నేను మాట్లాడుతున్న మాటలు ఏవి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో పత్రిక చూసాను, ఏ పత్రిక కానీ తెలియదు కానీ అంతే, నేను సరిగ్గా పేరు చూడలేదు. కానీ ఇంకా 15 లక్షల పెన్షన్లు ఇస్తాము ఎన్నికలకి. ఇది ఒక బూచి, ఇది ఒక బూరి, ఇది ఒక స్వీటు, ఇవి మోసం. అలా కూర్చొని చిన్నపిల్లలు చూడు, పాపకి పెడతాం. ఒక తిందమ్మ చందమామ కథలాగా ఉంది ఇది. 15 లక్షల పెన్షన్ ఏంటి?
దిక్కు లేక 2 సంవత్సరాలు బట్టి కొత్త పెన్షన్ లేక ఉంటే 2 సంవత్సరాలు బట్టి ఆపి కొత్త వాడికి 60 సంవత్సరాలు లేదండి 2 సంవత్సరాలకి పుట్టినవాడు అక్కడే ఉండిపోయాడండి. వాడికి ఇవ్వాల్సిన బాధ్యత లేదండి. భర్త చనిపోతే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదండి. భర్త పెన్షన్ వస్తేనే భార్యకి వచ్చి పెన్షన్ ఇస్తామండి. ఇదేనండి ప్రభుత్వం పాలసీ. మహిళకి 0 వడ్డీ ఇస్తుంది, ఎప్పటి నుంచో ఉన్న పథకం కాదండి. ఇది 0 వడ్డీ ఎందుకు మా ఆపేశారండి పథకాన్ని? దేనికోసం ఆపారండి? ఎందుకోసం మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మరి మొక్కజొన్న కానీ లేకపోతే ఇవన్నీ చేయకుండా ఏకాపుట్స్ ఎందుకు పెరిగాయండి? ఏకాపుట్టు పెరిగితే ఏం చేశారండి? ఏంటి అంతా మాటలు చెప్తారు. అందుకే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. సార్, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం మీద చెప్తున్న వరుస దాడి అవుతుంది. మీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ పార్టీ ఒక్క విషయం చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని నేనే ఉన్నా. ఎవరైనా ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఆయన చెప్పారు. కాదని ఖండించుకోండి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద వచ్చి దాడి చేస్తాను. ఎస్, నాకు కూడా తెలిస్తే నేను కూడా చెప్తాను. ఈ విషయం నాకు తెలిసింది అడబాగట, ఇది ఇలా జరిగిందట. మొన్న ఇది ఇలా జరిగిందంటే నాకు కూడా తెలిసింది ఈ విషయం. దాన్ని నువ్వు కాదని చెప్పి ఖండించుకో. ఏమైనా అసభ్యమైన భాష మాట్లాడి లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ ఏదైనా తప్పు మాట్లాడి భాషలో ఏమైనా పొరపాటు మాట్లాడి లేదు, ఇది నువ్వు మీ పార్టీ ప్రశ్న పెట్టి ఇది ఎక్కడ జరగలేదు. మరి నాగేశ్వరరావు గారు ఒక పెద్ద మంచి, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఆయన తెలియని విషయాన్ని ఇది మాట్లాడకూడదు. దయచేసి పెద్ద మనసుతో దాని మీద విత్డ్రా చేసుకొని కోరుతున్నాం అంటే బాగుంటుంది. అది సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం, ఒక సొసైటీ సాంప్రదాయం అది. అంతేగాని ఎంతమంది పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి ఎంతమంది భయం పెట్టి ఎంతమంది చేస్తారు మీరు? నేనైతే దానికి ఏమి ఇష్టం. సార్, అసలు మీ పార్టీకి సంబంధించిన పేరు గుర్తు 2 మార్చేస్తున్నారు. మీరు ఎవడి పార్టీ మాత్రం ఎవడ పార్టీ చెప్పడం అండి. చంద్రబాబు నాయుడు కంటే మోసగాడు, మాయగాడు మేనేజ్మెంట్ దీనికంటే ఉన్నవారు ఎవరు చెప్పు? దాన్ని ఆ పార్టీ పెట్టాలి. ఒక మాయ పార్టీ, మోసం పార్టీ, చెప్పిన మాట చేయని పార్టీ అని ఈ మూడిట్లో ఏదో పేరు తీసుకుని ఆ పేరు చేయాలి. కానీ ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను చెప్పాడు చెప్పండి? కన్ను తీసుకున్నా అంత మోసగారి అంత మాయం చేసి దగా చేసిన ఉందా ప్రజాస్వామ్యంలో? అలా మా గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది అంతా. ఇంకా అంతేనా? ఓకే. ఓకేనా? ఏంటి ఏంటి బిజీ అలా ఉంటుండ్రా.